నరేంద్ర మోదీ జీవిత చరిత్ర. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావశీల నాయకులలో ఒకరు. సాధారణ కుటుంబంలో జన్మించి, భారతదేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, దేశభక్తి మరియు ప్రజాసేవ పట్ల అంకితభావం ఆయన జీవితానికి ప్రధాన లక్షణాలు. నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ రాష్ట్రంలోని వడ్నగర్ పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ, తల్లి హీరాబెన్ మోదీ. కుటుంబం ఆర్థికంగా బలంగా లేకపోయినా, విలువలు మరియు కష్టపడే తత్వం ఆయనకు చిన్ననాటి నుంచే అలవడింది. బాల్యంలోనే మోదీ తన తండ్రికి టీ దుకాణంలో సహాయం చేసేవారు. ఈ అనుభవం ఆయనకు సాధారణ ప్రజల జీవిత కష్టాలను అర్థం చేసుకునే అవకాశం ఇచ్చింది. చిన్నప్పటి నుంచే ఆయనకు దేశభక్తి, సేవాభావం మరియు నాయకత్వ లక్షణాలు కనిపించేవి. పాఠశాల విద్యను వడ్నగర్లోనే పూర్తి చేశారు. చదువుతో పాటు నాటకాలు, వాదోపవాదాలు మరియు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. దేశభక్తి అంశాలపై ప్రదర్శనలు ఇవ్వడం ఆయనకు ఎంతో ఇష్టం. యువకుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల పట్ల ఆకర్షితులయ్యారు. సంఘ్లో చేరిన తర్వాత క్రమశిక్షణ, సేవా దృక్పథం మరియు జాతీయతా భావం మరింత బలపడింది. ఆర్ఎస్ఎస్లో ప్రచారకుడిగా పనిచేసిన మోదీ, వివిధ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలతో నేరుగా మమేకమవడం ద్వారా సామాజిక సమస్యలను దగ్గరగా అధ్యయనం చేశారు. తరువాత ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఆయన ప్రతిభ త్వరగా గుర్తింపు పొందింది. 1980లలో బీజేపీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. యువ కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1990లలో గుజరాత్ రాజకీయాలలో ఆయన ప్రభావం పెరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ఆయన విశేష కృషి చేశారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపు. ముఖ్యమంత్రిగా అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. గుజరాత్లో రహదారులు, విద్యుత్, పరిశ్రమలు మరియు నీటి పారుదల రంగాలలో అనేక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దారు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించారు. గుజరాత్ను పారిశ్రామిక అభివృద్ధిలో ముందంజలో నిలిపారు. వ్యవసాయ రంగంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. నీటి నిర్వహణలో వినూత్న పద్ధతులను ప్రోత్సహించారు. విద్యా రంగంలో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల నమోదు పెంపు మరియు బాలికల విద్యకు ప్రోత్సాహం అందించారు. ఆరోగ్య రంగంలో కొత్త ఆసుపత్రులు, వైద్య సేవల విస్తరణ మరియు గ్రామీణ ఆరోగ్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ఆయన అభివృద్ధి, సుపరిపాలన మరియు అవినీతి నిర్మూలన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడంతో 2014 మే 26న భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను డిజిటల్ వేదికలపై అందుబాటులోకి తీసుకువచ్చారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టారు. జన్ ధన్ యోజన ద్వారా కోట్లాది ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉజ్వల యోజన ద్వారా పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య బీమా సేవలను విస్తరించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించారు. అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన విజయాలకు ఆయన ప్రభుత్వం మద్దతు అందించింది. విదేశాంగ విధానంలో ప్రపంచ దేశాలతో సంబంధాలను బలోపేతం చేశారు. భారతీయ ప్రవాసులతో తరచూ సమావేశమవుతూ దేశ ప్రతిష్టను పెంచారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టారు. వ్యాక్సిన్ తయారీ మరియు పంపిణీలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా స్వావలంబనకు ప్రాధాన్యత ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ పథకాలు ప్రవేశపెట్టారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ మరియు పునరుత్పాదక ఇంధనాల అభివృద్ధికి మద్దతు ఇచ్చారు. సౌరశక్తి రంగంలో భారతదేశాన్ని ప్రపంచ నాయకులలో ఒకటిగా నిలపడానికి ప్రయత్నించారు. దేశ భద్రత మరియు సరిహద్దు రక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మోదీ తన ప్రసంగ శైలి, ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ చేసే విధానం వల్ల ప్రత్యేక గుర్తింపు పొందారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతో నిరంతరం సంభాషిస్తున్నారు. సాధారణ జీవనశైలి, క్రమశిక్షణ మరియు కఠినమైన పని విధానం ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. టీ అమ్మే బాలుడిగా ప్రారంభమైన ఆయన జీవితం భారత ప్రధానమంత్రి స్థాయికి చేరుకోవడం అనేది ప్రపంచ రాజకీయ చరిత్రలో అరుదైన విజయగాథలలో ఒకటి. ఆయన జీవితం లక్ష్యసాధనకు, కృషికి, పట్టుదలకు మరియు దేశసేవకు ప్రతీకగా నిలుస్తుంది. నరేంద్ర మోదీ జీవిత చరిత్ర భాగం 2. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ రాష్ట్ర పరిపాలనలో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి సమాచార సాంకేతికతను వినియోగించారు. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం ఆయన ముఖ్య లక్ష్యాలలో ఒకటి. జ్యోతిగ్రామ్ యోజన ద్వారా గ్రామాలకు నిరంతర విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టారు. గుజరాత్లోని అనేక గ్రామాలు ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం పొందాయి. రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలిగారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేశారు. దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అనేక సమావేశాలు నిర్వహించారు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సదస్సుకు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. గుజరాత్ రాష్ట్రాన్ని వ్యాపార అనుకూల రాష్ట్రంగా మార్చేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించారు. నీటి వనరుల సమర్థ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించారు. దీనివల్ల నీటి వృధా తగ్గి దిగుబడులు పెరిగాయి. రాష్ట్రంలోని రహదారి నెట్వర్క్ను బలోపేతం చేశారు. గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేసే మార్గాలను అభివృద్ధి చేశారు. ఆరోగ్య రంగంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తల్లి మరియు శిశు ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించారు. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. విద్యా రంగంలో పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడానికి చర్యలు తీసుకున్నారు. బాలికల విద్యకు ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు ప్రవేశపెట్టారు. పాఠశాల మానివేత రేటును తగ్గించడానికి కృషి చేశారు. ప్రభుత్వ సేవల పంపిణీలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించారు. ప్రజలకు సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకున్నారు. పరిపాలనలో జవాబుదారీతనం పెంచడానికి కొత్త విధానాలను అమలు చేశారు. గుజరాత్ అభివృద్ధి నమూనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనేక రాష్ట్రాలు ఆ నమూనాను అధ్యయనం చేశాయి. 2013లో భారతీయ జనతా పార్టీ ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ విస్తృతంగా పర్యటించారు. అనేక రాష్ట్రాల్లో సభలు నిర్వహించారు. అభివృద్ధి, ఉపాధి, సుపరిపాలన మరియు అవినీతి వ్యతిరేక పోరాటం ఆయన ప్రచారంలోని ప్రధాన అంశాలు. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగించిన భారతీయ రాజకీయ నాయకులలో మోదీ ఒకరు. యువతతో నేరుగా సంభాషిస్తూ వారి ఆకాంక్షలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. 2014లో భారతీయ జనతా పార్టీ లోక్ సభలో పూర్తి మెజారిటీ సాధించింది. స్వతంత్ర భారత చరిత్రలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మొదటి బీజేపీ ప్రభుత్వం అది. 2014 మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొరుగు దేశాల నాయకులను ఆహ్వానించడం ద్వారా విదేశాంగ విధానానికి కొత్త సంకేతాలు ఇచ్చారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిగా ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టారు. ప్రజల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు జనధన్ యోజన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది మొదటిసారిగా బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్థిక చేరికలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్ అభియాన్ను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రముఖ వ్యక్తులను కూడా భాగస్వాములను చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. మహిళల గౌరవం మరియు ఆరోగ్య రక్షణకు ఇది ముఖ్యమని వివరించారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంటర్నెట్ వినియోగం పెంపుకు ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం లక్ష్యం. స్టార్టప్ ఇండియా ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. ముద్రా యోజన ద్వారా చిన్న వ్యాపారాలకు రుణాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా మారింది. విదేశాంగ విధానంలో ప్రపంచ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేశారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మరియు ఇతర దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను విస్తరించారు. భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికలపై మరింత ప్రభావవంతంగా నిలపడానికి కృషి చేశారు. పర్యావరణ పరిరక్షణలో కూడా భారతదేశ పాత్రను ప్రోత్సహించారు. సౌరశక్తి అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో భారతదేశం కీలక పాత్ర పోషించింది. ప్రపంచ వేదికలపై వాతావరణ మార్పుల సమస్యను ప్రస్తావించారు. యోగా ప్రచారంలో కూడా ఆయన పాత్ర విశేషమైనది. ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. మోదీ యోగా ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగకరమని తరచూ చెబుతుంటారు. ప్రజలతో నేరుగా అనుసంధానం కోసం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ సామాజిక అంశాలపై ప్రజలకు సందేశాలు అందిస్తున్నారు. విద్యార్థులు, రైతులు, మహిళలు మరియు యువతకు ప్రేరణాత్మక సందేశాలు ఇస్తుంటారు. నరేంద్ర మోదీ జీవితం కృషి, క్రమశిక్షణ మరియు లక్ష్యసాధనకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సాధారణ కుటుంబం నుండి దేశ అత్యున్నత పదవికి చేరుకున్న ఆయన ప్రయాణం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. నరేంద్ర మోదీ జీవిత చరిత్ర భాగం 3. 2019 సంవత్సరం భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. 5 ఏళ్ల పాలన అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మళ్లీ ప్రజల ముందుకు వెళ్ళింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, జాతీయ భద్రత, సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి. ప్రజల నుండి విస్తృత మద్దతు లభించడంతో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. 2019 మే 30న నరేంద్ర మోదీ రెండవసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ సమగ్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు మరియు జాతీయ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరింత విస్తరించింది. ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించబడింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. రహదారులు, విద్యుత్, తాగునీరు మరియు డిజిటల్ కనెక్టివిటీపై పెట్టుబడులు పెంచబడ్డాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలు మరింత బలోపేతం చేయబడ్డాయి. స్వయం సహాయక సంఘాలకు మద్దతు పెంచబడింది. యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. సాంకేతికత ఆధారిత పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు డిజిటల్ వేదికలను విస్తరించారు. 2019 తరువాత ప్రపంచం కోవిడ్-19 మహమ్మారి అనే అపూర్వమైన సవాలును ఎదుర్కొంది. భారతదేశం కూడా ఈ ప్రభావానికి అతీతం కాలేదు. మహమ్మారి ప్రారంభమైనప్పుడు ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించబడింది. వైద్య మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించేందుకు చర్యలు తీసుకోబడ్డాయి. ఆసుపత్రుల్లో అదనపు పడకలు, ఆక్సిజన్ సదుపాయాలు మరియు వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురాబడ్డాయి. వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య కార్యకర్తల సేవలను మోదీ అనేక సందర్భాల్లో ప్రశంసించారు. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల కృషికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చింది. భారతదేశంలో తయారైన వ్యాక్సిన్లు కోట్లాది మందికి అందించబడ్డాయి. ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా వ్యాక్సిన్ సహాయం అందించడం ద్వారా భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది. మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడినప్పటికీ,
పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ప్రారంభించబడింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడం మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక మద్దతు అందించబడింది. స్టార్టప్ రంగానికి మరింత ప్రోత్సాహం లభించింది. డిజిటల్ చెల్లింపుల వినియోగం గణనీయంగా పెరిగింది. యూపీఐ వంటి డిజిటల్ వ్యవస్థలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. భారతదేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ దేశంగా ఎదగడం ప్రారంభించింది. అంతరిక్ష రంగంలో కూడా దేశం అనేక విజయాలను సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త మిషన్లను విజయవంతంగా నిర్వహించింది. చంద్రుడు మరియు సూర్యుని అధ్యయనానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఈ విజయాల సందర్భంగా మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి ప్రాధాన్యత ఇవ్వబడింది. సైన్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు చర్యలు తీసుకోబడ్డాయి. సరిహద్దు భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం చేయబడింది. విదేశాంగ విధానంలో భారతదేశం మరింత చురుకైన పాత్ర పోషించింది. ప్రపంచ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశారు. భారతీయ ప్రవాసులతో సమావేశాలు నిర్వహించి దేశ అభివృద్ధిలో వారి పాత్రను ప్రోత్సహించారు. G20 వంటి అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ప్రభావాన్ని పెంచేందుకు కృషి చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను ప్రపంచ వేదికలపై ప్రస్తావించారు. సౌరశక్తి, పునరుత్పాదక ఇంధనాల అభివృద్ధికి మద్దతు కొనసాగించారు. యోగా, ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజలకు అవగాహన కల్పించారు. నరేంద్ర మోదీ రోజువారీ జీవితంలో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఉదయం త్వరగా లేచి యోగా, ధ్యానం మరియు వ్యాయామం చేయడం అలవాటుగా కొనసాగిస్తున్నారు. పుస్తక పఠనం మరియు రచనల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రజలతో నిరంతర సంబంధం కొనసాగించేందుకు వివిధ మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ఆయన ప్రసంగాలు తరచుగా యువతకు ప్రేరణగా నిలుస్తుంటాయి. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర ముఖ్యమని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. స్వచ్ఛత, క్రమశిక్షణ మరియు జాతీయ బాధ్యతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. టీ అమ్మే బాలుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ఈ ప్రయాణం పట్టుదల, కృషి మరియు దూరదృష్టి ఉన్న నాయకత్వానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. భారత రాజకీయ చరిత్రలో నరేంద్ర మోదీ పేరు ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విజయగాథగా కొనసాగుతోంది. నరేంద్ర మోదీ జీవిత చరిత్ర భాగం 4 వ్యక్తిగత జీవితం, బాల్య సంఘటనలు, నాయకత్వ లక్షణాలు మరియు ఆసక్తికర విషయాలు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ జీవితంలో రాజకీయ ప్రస్థానం ఎంత ముఖ్యమో, ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. చిన్ననాటి నుండి కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మోదీ జన్మించిన కుటుంబం ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కూడా కాదు. చాలా సాధారణ పరిస్థితుల్లో జీవనం సాగించేది. కుటుంబ అవసరాలను తీర్చడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాల్సి వచ్చేది. ఆయన చిన్ననాటి రోజులు గుజరాత్ రాష్ట్రంలోని వడ్నగర్ పట్టణంలో గడిచాయి. ఆ కాలంలో ఆధునిక సౌకర్యాలు చాలా తక్కువగా ఉండేవి. అయినప్పటికీ, విద్య మరియు విలువల పట్ల కుటుంబ సభ్యులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. పాఠశాలలో చదువుతున్న సమయంలో మోదీకి చరిత్ర, సంస్కృతి మరియు దేశభక్తి అంశాలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఉపాధ్యాయులు ఆయనలోని నాయకత్వ లక్షణాలను గమనించేవారు. పాఠశాల కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొనేవారు. ముఖ్యంగా నాటకాల్లో నటించడం ఆయనకు ఎంతో ఇష్టం. దేశభక్తి పాత్రలు పోషించడం ద్వారా ఆయనలో జాతీయతా భావం మరింత బలపడింది. విద్యార్థి దశలోనే ప్రజల ముందు మాట్లాడే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు. స్నేహితులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. ప్రజలకు సహాయం చేయడం తన బాధ్యతగా భావించేవారు. చిన్నతనంలోనే క్రమశిక్షణతో జీవించడం అలవాటు చేసుకున్నారు. సమయపాలనకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత అప్పటినుంచే కనిపించేది. తన తండ్రి టీ దుకాణంలో పనిచేసిన అనుభవం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది. రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులకు టీ అందించడం ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలతో పరిచయం ఏర్పడింది. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ అనుభవం సహాయపడింది. యువకుడిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా పర్యటించాలనే ఆసక్తి పెరిగింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి సంస్కృతులు,
సంప్రదాయాలు మరియు జీవన విధానాలను అధ్యయనం చేశారు. హిమాలయ ప్రాంతాలను సందర్శించినట్లు అనేక సందర్భాల్లో ప్రస్తావించబడింది. ఆధ్యాత్మికత పట్ల ఆయనకు చిన్ననాటి నుంచే ఆసక్తి ఉండేది. ధ్యానం మరియు యోగాను జీవితంలో ముఖ్య భాగంగా భావించారు. తరువాతి కాలంలో కూడా ఈ అలవాట్లను కొనసాగించారు. ఆయన రోజును సాధారణంగా చాలా ఉదయాన్నే ప్రారంభిస్తారు. యోగాభ్యాసం, ధ్యానం మరియు శారీరక వ్యాయామానికి సమయం కేటాయిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేందుకు ప్రయత్నిస్తారు. సాధారణ ఆహారాన్ని ఇష్టపడతారు. అనవసర ఆడంబరాలకు దూరంగా ఉండాలని భావిస్తారు. ప్రజాసేవను జీవిత లక్ష్యంగా భావించడం ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణం. ఆర్ఎస్ఎస్లో పనిచేసిన కాలంలో అనేక సంస్థాగత నైపుణ్యాలను నేర్చుకున్నారు. సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను కనుగొనే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు. పెద్ద కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వివరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయన పని విధానంలో ముఖ్య లక్షణం. ప్రణాళికాబద్ధంగా పనిచేయడాన్ని ఇష్టపడతారు. ఏ పని ప్రారంభించే ముందు దాని దీర్ఘకాల ప్రభావాన్ని పరిశీలిస్తారని సహచరులు చెబుతుంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించే నాయకులలో ఆయన ఒకరు. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి డిజిటల్ వేదికలను ఉపయోగించారు. యువతతో అనుసంధానం కావడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించారు. మోదీ ప్రసంగాలకు ప్రత్యేక శైలి ఉంటుంది. సాధారణ ప్రజలు అర్థం చేసుకునే భాషలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. ఉదాహరణలు మరియు కథల ద్వారా విషయాలను వివరించడం ఆయన ప్రసంగాల ప్రత్యేకత. దేశభక్తి, అభివృద్ధి మరియు బాధ్యతాయుత పౌరసత్వం వంటి అంశాలను తరచుగా ప్రస్తావిస్తారు. ఆయన రచయిత కూడా. పలు పుస్తకాలు రచించారు. కవిత్వం పట్ల కూడా ఆసక్తి కలిగి ఉన్నారని చెబుతారు. సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదవడం ఇష్టపడతారు. భారతీయ సంస్కృతి మరియు చరిత్రపై ప్రత్యేక ఆసక్తి చూపుతారు. ప్రపంచ నాయకులతో సమావేశాల సమయంలో భారతీయ సంప్రదాయాలను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తారు. దేశంలోని యువతను నైపుణ్యాభివృద్ధి వైపు ప్రోత్సహిస్తారు. మహిళల సాధికారత దేశ అభివృద్ధికి కీలకమని నమ్ముతారు. స్వచ్ఛతను వ్యక్తిగత బాధ్యతగా భావించాలని ప్రజలకు సూచిస్తారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తారు. నీటి సంరక్షణ గురించి తరచుగా మాట్లాడుతుంటారు. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. సౌరశక్తి వినియోగాన్ని పెంచాలని సూచిస్తారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమని చెబుతారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం తన ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా పేర్కొంటారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అభిప్రాయం. ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో పాత్ర పోషించాలని పిలుపునిస్తారు. విద్యార్థులతో తరచుగా సంభాషిస్తూ పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు సూచనలు ఇస్తుంటారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఆయన జీవితం సాధారణ కుటుంబం నుండి అత్యున్నత నాయకత్వ స్థాయికి ఎదిగిన అరుదైన ఉదాహరణ. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషి మరియు లక్ష్యసాధన ద్వారా ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని ఆయన జీవితగాథ తెలియజేస్తుంది. నరేంద్ర మోదీ పేరు భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. ఆయన జీవితం లక్షలాది యువతకు ప్రేరణగా కొనసాగుతోంది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఆయన పాత్రపై భవిష్యత్తులో కూడా విస్తృతంగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఒక సాధారణ బాలుడు దేశ ప్రధానమంత్రిగా ఎదిగిన ఈ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఆకర్షించింది. ఇదే నరేంద్ర మోదీ జీవితంలోని వ్యక్తిగత, సామాజిక మరియు నాయకత్వ కోణాల సమగ్ర పరిచయం. నరేంద్ర మోదీ భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు. ఆయన 1950 సెప్టెంబర్ 17న వడ్నగర్లో జన్మించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన మోదీ చిన్నతనంలో తన తండ్రి టీ దుకాణంలో సహాయం చేస్తూ పెరిగారు. ఈ అనుభవం ఆయనకు సాధారణ ప్రజల జీవిత కష్టాలను అర్థం చేసుకునే అవకాశం కల్పించింది. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు, దేశభక్తి భావాలు మరియు సామాజిక సేవ పట్ల ఆసక్తి చూపించారు. తరువాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరి క్రమశిక్షణ, సేవాభావం మరియు సంస్థాగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన నిర్వహణా సామర్థ్యం వల్ల పార్టీ నాయకత్వంలో కీలక స్థానాన్ని సంపాదించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రహదారులు మరియు విద్యుత్ రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
వైబ్రెంట్ గుజరాత్ వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని బీజేపీ ఘన విజయం సాధించింది. మోదీ భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రిగా స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభించారు. డిజిటల్ ఇండియా ద్వారా డిజిటల్ సేవలను విస్తరించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ప్రధాన్ మంత్రి జాన్ ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య సేవలను విస్తరించారు. 2019లో మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నికై రెండవసారి బాధ్యతలు చేపట్టారు. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, డిజిటల్ పరిపాలన మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, వ్యాక్సిన్ అభివృద్ధి మరియు పంపిణీ కార్యక్రమాలకు మద్దతు అందించారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా స్వదేశీ ఉత్పత్తులు మరియు పరిశ్రమలను ప్రోత్సహించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంచేందుకు అనేక దేశాలతో సంబంధాలను బలోపేతం చేశారు. పర్యావరణ పరిరక్షణ, యోగా ప్రచారం మరియు పునరుత్పాదక ఇంధనాల అభివృద్ధికి మద్దతు ఇచ్చారు. వ్యక్తిగతంగా మోదీ క్రమశిక్షణ, సమయపాలన, యోగా, ధ్యానం మరియు సాధారణ జీవనశైలికి ప్రసిద్ధి. ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ చేయడం, సాంకేతికతను వినియోగించడం మరియు యువతను ప్రోత్సహించడం ఆయన నాయకత్వ శైలిలో ముఖ్యాంశాలు. నరేంద్ర మోదీ జీవితం ఒక సాధారణ కుటుంబం నుండి దేశ అత్యున్నత పదవికి ఎదిగిన ప్రేరణాత్మక గాథ. కృషి, పట్టుదల, నాయకత్వం మరియు ప్రజాసేవ పట్ల అంకితభావంతో ఆయన భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన ప్రయాణం లక్షలాది యువతకు స్ఫూర్తినిస్తూ కొనసాగుతోంది.